నమస్తే అందరికీ. ఈరోజు మా గొర్రెలకి మందులు దాపుతున్నాం. మందులు దాపుతప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి చాలా. అందుకని జాలి ఒక దగ్గరికి గుంపు చేసి కట్టాలని జాలి ఇప్పుతురు మా వాళ్ళు. ఇవే గొర్రెలు. ఇంతకుముందుకేమో ఈ దొడ్లో పెట్టినాం, ఇప్పుడేమో ఈ దొడ్ల. ఇవే మందులు మేము దాపేది. దగ్గుతున్నాయి అని తుమ్ముతున్నాయని ఇక జాలి తీసిరు కడుతురు మా వాళ్ళు. చిన్నపిల్లలు గొర్రెలు ఉంచొద్దు, ఎందుకంటే ఆ గొర్రెలు మందులు దాపుతుంటే ఉరుకులాడి తొక్కేసాయని ఇక మొత్తానికి జాలి కట్టేది అయితే అయిపోయింది. ఇంతకుముందుకైతే ఈ దొడ్లున్నాయి, ఇప్పుడు ఇవతల సైడ్ దొడ్లు పెట్టినాం. ఎందుకంటే అది వెళ్ళి ఉంటుంది, అలా మందులు దాపరాదు. ఈ దొడ్లోనే జాలి కట్టి అందులో తోలినాం. ఇగో కలర్ కంపల్సరీ పెట్టాలి మనకి, ఏదైనా ఒక కలర్ ఎందుకంటే తాపిన దానికే మళ్ళీ తాపొద్దని. ఇంకా ఈ మందు ఎల్లో కలర్లో ఉంది, ఇంకా తాపాలి. ఇప్పుడు ఇంకా జాలి కొంచెం ఇప్పుడు దగ్గర గొర్రెలు తొక్కిని మళ్ళా కడతారు. ఇంకా మావాడు ఒక్కొక్క గొర్రెని పట్టుకుంటుండు, నేనేమో మందు తాపుతున్నా. మా పొరగాడేమో మా బొమ్మడిది కలర్ పెడుతుండు బ్యాక్ సైడ్. మనం కలరు ఎందుకంటే కంపల్సరీ పెట్టుకోవాలి. మావాడు ఒక్కొక్కటి పట్టుకుంటుండు, నేనేమో మందు తాపుతున్నా. మామూలుగా పెద్ద దాంట్లకు అలాగా, చిన్న దాంట్లకు అలాగా, ఇంకా చిన్న పిల్లలకు కొంచెం తక్కువ తాపాలి. పెద్ద దాంట్లకు 15 నెంబరు, కొంచెం కట్టని పిల్లలకు తక్కువ. ఇక దొరికినట్టు తాపుతున్నాం మేము మందు. ఎందుకంటే అవి ఇవి అనే కాకుండా దొరికినట్టు ఏది దొరికితే అది దానికి తగ్గట్టు మందు తాపుతున్నాం. పొడేళ్ళు ఒక దాని బయట కట్టాలి. పొడేళ్ళు మేకలా ఒక మేక ఉండాలి.